ఇప్పుడు బాంబేలో తక్కువ ఉంటుంది, బెంగళూరులో తక్కువ ఉంటుంది, చెన్నైలో తక్కువ ఉంటుంది. మన దగ్గరనే ఎందుకు, తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఉండాలి? ఎందుకు ఎక్కువ పెట్టారు మీరు? అలాగే తినుబండారాలు థియేటర్లో తగ్గించండి ఇమ్మీడియట్గా. ఒక పాప్కార్న్ 10 రూపాయల మక్కలు పాప్కార్న్ తయారు చేసి 300 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక థమ్స్అప్ తాగాలంటే 300, ఒక వాటర్ బాటిల్ తాగాలంటే 100 నుంచి 150 రూపాయలు. ఇదెక్కడి పద్ధతి? ఇదెక్కడి రూలు? సామాన్యుడు సినిమా చూడకుండా చేస్తున్నారు ఈ జనం. ఈ థియేటర్ లీజర్స్, మల్టీప్లెక్స్లు కానీ, లీజులు థియేటర్లు కానీ. ఎక్కడి నుంచో పీవీఆర్ అని వస్తాడు, ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ థియేటర్లన్నీ తీసుకుంటాడు మల్టీప్లెక్స్లో. ఆయన ఒకటే నిబంధనలు పెట్టి చేస్తుంటాడు. చూసేది ఇక్కడ సామాన్య ప్రజలు ఎలా చూస్తారు సినిమాలు? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, వాడు ఫ్రీగా చూపించేతను. ఆయన కోసం మొత్తం డిజిటల్ మీడియాలో ఒక మారుమవుతుంది, అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు. మీలాంటి వాళ్ళు ఇలాంటి రేట్లు ఎక్కువ పెట్టి సినిమాకి రమ్మంటే ఎవరు వస్తారు? అలాంటివే చూస్తారు ఎవరైనా. సామాన్య ప్రజలకు కావాల్సింది ఈజీగా తక్కువ రేట్లో తక్కువ ధరలో వచ్చే ఎంటర్టైన్మెంట్స్ కోసం చూస్తారు ఎవరైనా. మనం ఒక నలుగురు పోతే 1500 కావాలి, ఒక ఫ్యామిలీ పోతే 2000 కావాలి. ఒక 10,000 రూపాయల జీతం చేసే వ్యక్తి ఎలా చూస్తాడు సినిమా? ఎలా ఫ్యామిలీతో వెళ్తాడు? ఇప్పటికైనా టికెట్ల రేట్లు తగ్గించండి, తినుబండారాల రేట్లు తగ్గించండి. డిజిటల్ ప్రొవైడర్స్ మాత్రం ఇది 100% ఇవి తగ్గించండి. మీకు ఎంత సంపాదించినా మీకు అసలు ఆస్తికి కుదవలేదు. ఇప్పటికే 100 ఎకరాలు ఉన్నాయి మీకు ఇక్కడ హైదరాబాద్లో. 100 కోట్ల హీరో ఉన్నారు మీ ఇంట్లో. కాబట్టి ఇంకా డబ్బు అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇది మీకు గతంలో కూడా తెలుసు, మీరు కూడా గతంలో సినిమాలు తీసినారు. సినిమాలు తీసినప్పుడు మనకు రీల్స్, మనము కంటెంట్ ఇస్తే రీల్స్ డిస్ట్రిబ్యూటర్లు వేసుకునేవారు, ఎగ్జిబ్యూటర్లు వేసుకునేవారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కట్టాల్సి వస్తుంది, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ లేరు కాబట్టి. అన్ని థియేటర్లు మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి. ఇటు థియేటర్లు మీ చేతిలో ఉంటాయి, తినుబండారాలు మీ చేతిలోనే ఉంటాయి. సమోసా కానుంచి మీరే తయారు చేసి అమ్ముతారు. ఇది ఎక్కడిది న్యాయం అండి? సమోసా చేసుకునేవారు సమోసా వాళ్ళు ఇష్టపడి కరెక్ట్ రేటుగా అమ్ముతాడు, కరెక్ట్ రేట్ తీసుకుంటాడు. అన్నీ మీరే. థియేటర్లో సైకిల్ స్టాండ్ నుంచి సమోసా థమ్స్అప్ దాకా మీరే అమ్మాలి. దీని మీద దృష్టి పెట్టండి, తగ్గించండి. ఇంకా పైరసీ తగ్గుతుంది. లేదు మీరు ఇలా చేస్తే ఇంకా పైరసీ పెరిగిపోతూనే ఉంటుంది కదా. చిన్న సినిమాలు బతకవు, చిన్న సినిమాలు ఎవరు చూడరు. కాబట్టి దీన్ని తక్షణమే మీరు ఫ్రీగా ఇవ్వండి కంటెంట్. డిజిటల్ ప్రొవైడర్ కంటెంట్స్ క్యూబ్ కానీ యూఎఫ్ కానీ. మీకు ఇప్పటికీ సరిపోయిన డబ్బులు ఒక్కొక్కరు 10,000 కోట్లు సంపాదించుంటారు నాకు తెలిసి.